హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఏప్రిల్ 10 ఈ రోజు అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేద్దామనేసి ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేక్ తీసుకున్నాము. కేక్ ని ఇంట్లో ప్రిపేర్ చేసేంత టైం లేదు. ఇద్దరం ఆఫీసులకి వెళ్ళి రావడమే సరిపోయింది. లీవ్స్ ఇవ్వమన్నా ఇవ్వరు. ఫస్ట్ బ్లాక్ ఫారెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. మరీ స్వీట్ ఎక్కువ ఉంటదని రెడ్ వెల్వెట్ చూస్ చేసాము. బర్త్డే గర్ల్ మా అమ్మ సీత పేరు రాపించుకొని తీసుకెళ్లాము. కేక్ చాలా బాగుంది కదా. ఇంటికి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యాము. యాక్చువల్ గా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కేక్ కటింగ్ కి. అమ్మ వద్దులే, మీరు అలసిపోయి ఇంట్లోనే కట్ చేసుకుందాం అంది. అరౌండ్ 11:30 అలా అవుతుంది. చిన్నగా డెకరేషన్స్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి కేక్ ను ఓపెన్ చేస్తే దాంట్లో ఎస్ పక్కకు పడిపోయింది. సీత కాస్త ఈత అయింది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలే. దాన్ని చూసి అమ్మ క్రియేటివ్ మైండ్ యాక్టివేట్ అయింది. వెంటనే బియ్య పిండిలో నీళ్ళు వేసి క్రీమీ కన్సిస్టెన్సీ తెచ్చింది. దాన్ని అంతా కూడా ఒక కవర్ లో వేసి ఇలా కోన్ టైప్ లో వేసేసి ఎస్ఐ రాసేసింది. అటో ఇటో చేసి సరి చేసింది అమ్మ. ఇంకా అలా కేక్ కట్ చేసాము. మా అన్నగాడు ఇంకా నిద్రపోలేదు. వాడు నిద్రపోయే ముందే చేద్దామని గబగబా కట్ చేసాము. అందరూ మా మమ్మీకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఇంకా అలా కేక్ కట్ చేపించుకున్న తర్వాత ఒకరికొకళ్ళు తినిపించుకున్నాము. అన్నుగాడైతే ఫస్ట్ అనమాట దాంట్లో. వాడి కేక్ చాలా బాగా నచ్చింది. పెద్దయిన తర్వాత వాడి ఈ వీడియో చూసుకుంటే నేనేంటి ఇలా తిన్నాను అనుకుంటాడు వాడు. కేక్ కట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నా హన్నుగడిగే పెడుతున్నాడు. ఊకేనా అని నాకు పెట్టట్లేదు, అందుకే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. కేక్ పెట్టలేను నాకు. నీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కనాడికి పెడతావు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ అవుతుంది. నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బిర్యానీ చేసుకుందాం అనేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కొనేసి అమ్మకి ఇచ్చెళ్ళాము. అమ్మ బిర్యానీ చేసింది, సూపర్ చేసింది. గ్రీన్ చికెన్ కూడా చేసింది. అసలు బిర్యానీ మేకింగ్ చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోయింది అనమాట. నాకు వీడియో సెండ్ చేస్తున్నారు నేను ఆఫీస్లో ఉంటే. ఆఫీస్ నుంచి రాగానే ఇంకా మేము బిర్యానీ డిన్నర్ చేసాము అందరం. బర్త్డే గర్ల్తో పని చేయించొద్దంటారు, కానీ మా అమ్మే చేసింది మొత్తం. బిర్యానీ నేనే ఓపెన్ చేస్తాను, నేనే చేశాను. ఫైనల్ లుక్ చూడండి. బిర్యానీది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, భలే ఉంది. ఫ్రైడ్ ఆనియన్ పైన వేసి దాంట్లోకి గ్రీన్ చికెన్ కాంబినేషన్ ఇంకా బాగుంది. ఈ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియోలో పెడతాను. ఇప్పటికైతే మా మమ్మీ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. మీరు కూడా విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ గైస్.